హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మనం 100 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరిగింది ఈజీగా విత్ లైవ్ ట్రేడ్లో. మార్నింగ్ లైవ్ సెషన్లో 2 ట్రేడ్స్లో 100 పాయింట్స్ అనేది ఈజీగా బుక్ చేయడం జరిగింది. 2 సెషన్స్కి 30 పాయింట్స్ అనేది ఈజీగా బుక్ చేయడం జరిగింది. డైలీ మీరు నాతో పాటు లైవ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ జాయిన్ అవ్వండి ప్రీమియం గ్రూప్లో. లెట్స్ ఎంజాయ్ ద ట్రేడ్స్. జస్ట్ మూవ్ అనేది మిస్ అయింది 170. ఓకే, $175 ఎంట్రీ. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. ఎంట్రీ 175లోనే చేయండి. బిఫోర్ దట్ నో ఎంట్రీస్. ఎర్లీ ఎంట్రీస్ వద్దు. ఎర్లీ ఎంట్రీస్ వద్దండి, వెయిట్ చేయండి. ఈ క్యాండిల్ ఫినిష్ అవ్వాలి, 5 minutes క్యాండిల్. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 175 ఎంట్రీ. స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. లో క్వాంటిటీ తీసుకోండి. మార్కెట్ వాలటాలిటీ ఉంది, స్టిల్ వాలటాలిటీ ఉంది. నో ట్రేడింగ్ జోన్లోనే ఉన్నాం. స్టిల్ యాక్చువల్ చూస్తే నిన్నటి రేంజ్లోనే ఉంది మార్కెట్. లో క్వాలిటీ అండ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ 5 minutesలో ఈ 1 minute ఉంది, స్టిల్ 1 minute ఉంది. ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. వన్స్ రివర్సల్ రాకపోతే మనకి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్ టు 48 ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ ఈజ్ 46,850, 47,000 వరకు ఉంది. ఓకే, మూమెంట్ అయితే ఉంది, వెయిట్ చేయండి. వెరీ గుడ్ మూవ్. ఈ లెవెల్ వరకు వచ్చినంత వరకు 46,800 ఫస్ట్ టార్గెట్. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఎంతలో ఉన్నా అంత బుక్ చేసుకోండి, లేకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇంకా 17 seconds ఉంది. ఇక్కడ నుంచి రివర్స్ రాకుండా ఉంటే మనకి నెక్స్ట్ ఈ మూమెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. రివర్స్ అయితే రాలేదు. ఇది 46,800 లెవెల్. చార్ట్ క్లియర్ ఉంటే ఒకసారి మెన్షన్ చేయండి. జూమ్ చేయమంటే జూమ్ చేస్తాను. క్లియర్ అంటే ఓకే. వన్స్ 46,800 బ్రేక్అవుట్ అయితే ఇంకా మూవ్ అనేది ఉంటుంది. ఓకే, ఎక్సలెంట్ మూవ్. మనకు ప్రీమియంలో ఇండెక్స్లో ఫాస్ట్ మూవ్ ఉంది, కానీ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, చార్ట్ క్లియర్, డన్. ఓకే, బుక్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ 30 పాయింట్స్ అనేది బుక్ చేసేసుకోండి. ఎందుకంటే 46,800 రెసిస్టెన్స్, క్లియర్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తుంది.
ఫ్రెష్ ఎంట్రీ. గుడ్ మార్నింగ్ అండి శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. నాగేంద్ర బాబు గారు గుడ్ మార్నింగ్. మధు గోపాల్ గుడ్ మార్నింగ్. సత్యసూర్య గుడ్ మార్నింగ్. ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఫ్రెష్ ఎంట్రీ సెట్ 205. నుంచి ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి. వెయిట్ చేయండి, ఒక్కసారి వెయిట్ చేయండి. బిఫోర్ దట్ బ్యాంక్ నిఫ్టీ 48,000 క్రాస్ అవ్వాలి. టేకెన్ తీసుకోకపోతే వదిలేసేయండి. అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ అబవ్ 46,800 పైన సస్టైన్ అయితేనే మార్కెట్ ఆర్డర్లో ఎంట్రీ తీసుకోండి. ఓకే, ఇంకా 2.5 minutes ఉంది. ఓకే, రీఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి స్ట్రిక్ట్గా. $205 ఎంట్రీ. ఓకే, రిజెక్షన్స్ ఫ్రమ్ బయర్ సైడ్. 205 ఎంట్రీస్ తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేయండి. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈ లెవెల్ పైన ఉంటేనే మనకు సిఈ సైడ్. ఓవరాల్ డైరెక్షన్ టుడే 46,800 అబోవ్ ఉంటే మార్కెట్ అప్పర్ సైడ్, సిఈ సైడ్. $46,786 సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ దీనికన్నా పైన ఉంటే మనము ఎంట్రీస్ తీసుకోవచ్చు. ట్వంటీ సెకండ్స్ మోర్. టార్గెట్ ఫస్ట్ 30 పాయింట్స్ బుక్ చేసుకోండి మధు గోపాల్ గారు. టార్గెట్ ఓన్లీ 30 పాయింట్స్, ఫస్ట్ 30 పాయింట్స్. ఆ తర్వాత కాస్ట్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, మార్కెట్ రివర్సల్ జోన్లో ఉంది. నో ట్రేడ్స్ అండి, నో ట్రేడ్స్, నో ఫ్రెష్ ఎంట్రీస్. 46,800 అబోవ్ మాత్రమే. ఈ ట్రేడ్ ఎవరైనా ఎంట్రీ అయింటే, సెకండ్ ట్రేడ్ ఎవరైనా ఎంట్రీ అయింటే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. లో క్వాంటిటీ ఉంటే ఓవరాల్ వెయిట్ చేయండి. మనకు ఓవరాల్ మార్కెట్ అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది.
స్టాప్ లాస్ 20 పాయింట్స్ వరకు పెట్టుకొని వెయిట్ చేయండి. ఓవరాల్ మార్కెట్ 46,800 అబవ్ మార్కెట్ సస్టైన్ అయితే ఓవరాల్ డైరెక్షన్ అప్ సైడ్ మాత్రమే ఉంది. వెయిట్ చేయండి, మన టార్గెట్స్ హిట్ అవుతాయి. 30 పాయింట్స్ ఫస్ట్ బుక్ చేసుకొని కాస్ట్ టు కాస్ట్ మెయింటైన్ చేయండి. ఈ సైడ్ ఇది ఇది గమనిస్తూ ఉండండి. వన్స్ ఈ పైన 46,800 అబోవ్లోనే మనం సిఈ సైడ్, అదర్వైజ్ ఈ క్యాండిల్ బిలో దిస్ లెవెల్ ఈ 46,782 ఉంది కదా, ఈ లెవెల్కి పైన ఉంటేనే మనం సిఈ సైడ్ ఉందాము. అదర్ దాన్ మార్కెట్ దీని కింద సస్టైన్ అయితే మాత్రం డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయ్యి బిలో సస్టైన్ అయితే పిఈ సైడ్ వెళ్తుంది, అబోవ్ సస్టైన్ అయితే సిఈ సైడ్. సిఈ సైడ్ ఇక్కడ వరకు ఉందండి మార్కెట్ 46,860. రిజెక్షన్స్ వస్తుంది, సిఈ సైడ్ మార్కెట్ ఉంది. వన్స్ కన్ఫర్మేషన్ కావాలంటే 46,800 బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, 2 హ్యామర్స్, 2 రివర్సల్ జోన్స్, రివర్సల్ సైన్స్. ఎనీవన్ ఇన్ ట్రేడ్ అండి, సెకండ్ ట్రేడ్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే వెయిట్ చేయండి. వన్స్ మెసేజ్ చేయండి ఎవరైనా ట్రేడ్లో ఉంటే. ఓకే, 5 minutes క్యాండిల్ అబౌవ్ సస్టైన్ క్లియర్లీ. ఓకే, క్లియర్లీ ఇది సస్టైన్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ వెళ్తుంది, ఈ లెవెల్ వరకు వెళ్తుంది. $210లో ఇప్పుడు ఒక మార్కెట్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఒక ఎంట్రీ తీసుకోండి విత్ లో క్వాంటిటీ. విత్ లో క్వాంటిటీ అండి, మెన్షన్ లో క్వాంటిటీ. విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. నెక్స్ట్ టార్గెట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ 46,860 ఇక్కడ వరకు వెళ్తుంది. వన్స్ ఈ లెవెల్ టచ్ అవ్వగానే మీకు పొజిషన్స్ అనేది క్లోజ్ చేసుకోండి. లేకుంటే కాస్ట్ టు కాస్ట్ మెన్షన్ చేసుకోండి.
నెక్స్ట్ టార్గెట్ బ్యాంక్ నిఫ్టీ 46,840. ఈ సెకండ్ ట్రేడ్ కూడా 30 పాయింట్స్ డన్ అండి, క్లియర్గా 30 పాయింట్స్ డన్. ప్రజెంట్ ట్రేడ్లో ఉంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకొని వెయిట్ చేయండి, 250 వరకు వెళ్తుంది ఇది. మనకి ఇక్కడ ఈ లెవెల్, ఈ ట్రెండ్ లైన్ టచ్ అయినప్పుడు మీరు క్లోజ్ చేసుకోండి, లేకుంటే కాస్ట్ టు కాస్ట్ మెయింటైన్ చేయండి. $250 టార్గెట్, 250 టార్గెట్. ఆఫ్టర్ టార్గెట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. డన్, 50 పాయింట్స్ డన్ క్లియర్గా. 250 టార్గెట్ డన్. $260 డన్. నెక్స్ట్ టార్గెట్ 310. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, 50 పాయింట్స్కి వచ్చేసేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ 50 పాయింట్స్ ఇక్కడికి వచ్చేసేయండి. 250 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్ ఇక్కడ మనం మార్క్ చేసామా, ట్రెండ్ లైన్ అనేది మార్క్ చేసామా, 46,880 అనేది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ ఈ 5 minutes క్యాండిల్ ఇక్కడ కంప్లీట్ అయితే 250కి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఎవరైనా ట్రేడ్లో ఉంటే మెన్షన్ చేయండి ప్లీజ్. $75 పాయింట్స్ క్లియర్లీ, ఇక్కడికి మనకి 75 పాయింట్స్ అండి. దీంట్లో ఎంతమంది ఎన్ని పాయింట్స్ బుక్ చేశారో తెలియదు, కానీ 75 పాయింట్స్ మనం లైవ్లో మెన్షన్ చేసాం. వన్స్ నెక్స్ట్ టార్గెట్, వన్స్ ఇది ఈ జోన్ ఈ లెవెల్ పైన కానీ క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 47,000 వరకు మార్కెట్ వెళ్తుంది. అప్పటి వరకు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ వెయిట్ చేసి బుక్ చేసుకోండి. క్లియర్లీ 47,000 ఇక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ క్లోజ్ చేసుకోండి, మార్కెట్ ఆర్డర్లో క్లోజ్ చేసుకోండి. ఎనీవన్ ఇన్ ట్రేడ్? ఈ ట్రేడ్లో ఎంటర్ అయిన వాళ్ళకి మన లెక్క ప్రకారం 100 పాయింట్స్ క్లియర్గా డన్ అండి. అంటే వన్స్ నాతో పాటు జర్నీ చేస్తే ఎలా హోల్డ్ చేయాలి అనేది కొన్ని రోజుల తర్వాత, వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చినాక మీరు హోల్డ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 30 పాయింట్స్ అనేది బుక్ చేసుకుంటూ రావచ్చు అనమాట. లాంగ్ ట్రేడ్స్ కావాలంటే మనకి ఇలా జస్ట్ హోల్డ్ చేయాలండి, మార్కెట్ అనేది హోల్డ్ చేసుకుంటూ కాస్ట్ మెయింటైన్ చేస్తూ వెళ్తే వస్తుంది. ఓకే, మన సెకండ్ ట్రేడ్ కూడా లెట్స్ వెయిట్ అట్ 305కి మనకు సెకండ్ ట్రేడ్ కూడా 100 పాయింట్స్ వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఆల్రెడీ మెన్షన్ చేసాం, 312, 310 అనుకుందాం. $265 దగ్గర ఎంట్రీ అయ్యారా? 265 మనకు ఆల్మోస్ట్ ఎంట్రీనా ఎగ్జిట్ అండి. 5 more loads at 265. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి 150కి, సారీ 250కి ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. మీ 265 కాస్త
250కి స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ టార్గెట్ 47,000. ఈ 3 మినిట్స్ ఇంకా 3 మినిట్స్ ఉంది, 5 మినిట్స్ క్యాండిల్. ఈ 3 మినిట్స్ ఈ లెవెల్లో ఉంటే మనకు నెక్స్ట్ పైకి వెళ్తుంది మార్కెట్, 47,000 వరకు వెళ్తుంది. వన్స్ కిందకు వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ గ్యాప్ ఈడ వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. హోల్డ్ చేయదలుచుకుంటే హోల్డ్ చేయండి. ఎనీవన్ ట్రేడ్లో తీసుకున్న వాళ్ళు, ప్రాఫిట్స్ బుక్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మెన్షన్ చేయండి, స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఎనీవన్ గ్రూప్లో స్క్రీన్ షాట్స్ పెట్టండి. స్టిల్ 1 minute, 1.5 minute. to 47,000. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 47,000. బ్యాంక్ నిఫ్టీ 47,000. బిలో దిస్ లెవెల్ కానీ మార్కెట్ వస్తే క్లోజ్ చేసేసుకోండి. సిఈ సైడ్ అయిపోయినట్టు అనమాట. ఈ 1 మినిట్లో బిలో దిస్ లెవెల్ క్యాండిల్ అనేది సస్టైన్ అయితే క్లోజ్ చేసుకోండి, పొజిషన్స్ అనేది క్లోజ్ చేసుకోండి. లేకుంటే లాంగ్ టర్మ్ స్టాప్ లాస్ పెట్టి వదిలేసేయండి. ఎవ్రీవన్ క్లియర్ అండి? వన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ చెప్పండి. ఓకే, ప్రీమియం మూవింగ్ అప్ సైడ్. ప్రీమియం గ్రూప్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి, జాయిన్ అవ్వండి. ఓన్లీ 2 days, ఈరోజు రేపు మాత్రమే మార్కెట్ ఉంటుంది. సారీ, ఎస్, రేపు ఒక్కరోజు మాత్రమే మార్కెట్ ఉంటుంది. ఈరోజు రేపు మాత్రమే మీకు ఛాన్సెస్. ప్రీమియం గ్రూప్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. లాంగ్ వీకెండ్ వస్తుంది. ప్రీమియం గ్రూప్ స్టార్ట్స్ ఫ్రమ్ April 5th నుంచి. 2nd, 3rd, 1st. ఓకే, April 1st నుంచి ప్రీమియం గ్రూప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇటువంటి అనాలిసిస్లో మీ ఫీ అనేది ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. $90 మన వీడియోస్లో 100 points, 150 points అని చూసి కొంతమంది అట్లా ఇస్తున్నారు ఏమనేసి డౌట్ ఫీల్ చేస్తున్నారు. మీరు నాతో పాటు హోల్డ్ చేస్తే ఎలా వస్తుందో అనేది మనం లైవ్లోనే ఇస్తున్నాము. ఎవ్రీ సింగిల్ పాయింట్ కూడా మనమేమి వీడియోస్లోనే పెట్టలేదు, వెళ్తుంది అని క్లారిటీ ఇవ్వట్లేదు. హోల్డ్ చేయించి క్లియర్గా ఇస్తున్నాము. సేఫ్ సైడ్, ఫర్ ద సేఫ్ సైడ్ 30 points అనేది బుక్ చేయిస్తున్నాం.
ఎవ్రీడే 100 పాయింట్స్ వస్తుందని గ్యారంటీ లేదు, బట్ మన ప్రయత్నం మాత్రం చేస్తామన్నమాట. విల్ ట్రై అండి, అంతే. ఓకే, మార్కెట్ రివర్సల్ వస్తుంది. వన్స్ బిలో దిస్ లెవెల్ వస్తే క్లోజ్ చేసేసుకోండి, ఈ ట్రేడ్ అనేది క్లోజ్ చేసేసుకోండి. మెయింటైన్ స్టాప్ లాస్. ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సే ఉంది, 47,000 వరకు వెళ్తుంది. బట్ డైరెక్షనల్ చెప్పలేమన్నమాట. ఇది మెయిన్ ట్రెండ్ లైన్ ఒకటి ఉంది, ఆ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్అవుట్ చేయాలి. ఇది ట్రెండ్ లైన్ అనమాట. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితేనే మార్కెట్ పైకి వెళ్ళి 47,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బిఫోర్ దట్ వన్స్ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చేస్తుందంటే మళ్ళీ ఫాస్ట్గా ఈ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది, అప్ టు 46,800. అంటే తర్వాత ఈ రేంజింగ్లో ఉండిపోతుంది మార్కెట్. లాంగర్ టర్మ్ జర్నీ చేస్తే వే ఆఫ్ ట్రేడింగ్ అనేది వే ఆఫ్ ట్రేడింగ్ ఎలా హోల్డ్ చేయాలనేది అర్థమవుతుంది. మనం లైవ్లో ఉంటాం కాబట్టి 30 పాయింట్స్ సేఫర్ సైడ్ బుక్ చేస్తాము, మల్టిపుల్ ఎంట్రీస్ అనే ఛాన్స్ ఉంటుంది. అదే లాంగర్ టర్మ్ లాంగర్ వ్యూ ఉన్నిందంటే ఎగ్జాక్ట్గా వెయిట్ చేయొచ్చు మనము 50 to 60 పాయింట్స్. ఓకే, 1 month లో క్వాంటిటీతో మెన్షన్ చేసి ట్రేడ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ పెంచుకుంటూ ప్లాన్ చేస్తాం అకార్డింగ్ టు అవర్ బడ్జెట్స్. బిఫోర్ దట్ సేఫర్ సైడ్ మినిమం క్వాంటిటీ మెయింటైన్ చేసి ట్రేడ్ చేస్తాం. ఓకే, ఈరోజు అనాలిసిస్ క్లియర్ అనుకుంటాను మీకు. ఆల్మోస్ట్ మన ట్రేడింగ్ అవర్స్ మార్నింగ్ వెరీ గుడ్ మూవ్ అండి. మార్నింగే మనకి మంచి ఎంట్రీస్ దొరికింది. బుక్ చేసుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ సెండ్ చేయండి ప్లీజ్. ఏదైనా మెన్షన్ చేయండి, ఏమన్నా బుక్ చేసుకున్నారా, ఎంత బుక్ చేసుకున్నారా అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఆఫ్టర్ ఈ 3 minutes ఉంది. ఈ 3 minutesలో క్యాండిల్ అబౌవ్ దిస్ పైన ఉంటే మాత్రం మనకు 47,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. వన్స్ బిలో వెళ్ళిందంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి కిందకి వెళ్తే మనకు మళ్ళీ అగైన్ పీఈ సైడ్ మార్కెట్ టర్న్ అయిపోతుంది, రేంజింగ్లో ఉండిపోతుంది. వన్స్ వెయిట్ చేయండి పుల్ బ్యాక్ కోసం. Okay, one more entry needed. Anyone? One more entry, same price. After this candle finish, I will give one more entry. ఈ 1.5 minute తర్వాత one more entry ప్లాన్ చేస్తాం. 30 points scalping.
ఓకే, అలర్ట్గా ఉండండి. టైం ఉండదు, ఫాస్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అలర్ట్గా ఉంటే మార్కెట్ ఆర్డర్ ద్వారా తీసుకోండి. ఐ విల్ గివ్ యూ ద ఎంట్రీ చెప్తాను ఆఫ్టర్ దిస్ క్యాండిల్ కంప్లీట్ అయినాక చెప్తాను. ఓకే, వన్ సెవెంటీ ఎంట్రీ అండి. పుల్ బ్యాక్లో తీసుకోండి మార్కెట్ ఆర్డర్. స్టాప్ లాస్ వెరీ సింపుల్, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. $30 70 50. సారీ 270, 170 కదా, 270 అండి. 46,700. ఓకే, టైప్ చేయడానికి టైం లేదు, మా గ్రూప్లో మూవ్మెంట్ జరుగుతుంది. 46,700, 270 ఎంట్రీ, 30 పాయింట్స్ టార్గెట్, 250 స్టాప్ లాస్. ఇది ఇక్కడ వరకు వెళ్తుంది, బట్ 30 పాయింట్స్లో మెయింటైన్ చేసుకోండి. $310. ఓకే, 46,900 ఒక రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. అబౌవ్ దిస్ క్యాండిల్ సస్టైన్ అయ్యేంత వరకు, అబౌవ్ దిస్ లైన్ 46,900 పైన ఉన్నంత వరకు మనము ఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు. $47,000 వరకు ఈ ట్రేడ్ అనేది హోల్డ్ చేయొచ్చండి. 47,000. $47,000 వరకు వెయిట్ చేయొచ్చు. ఇది ఇక్కడ 47,000 రీచ్ అయ్యేంత వరకు మనం మార్కెట్లో వెయిట్ చేయొచ్చు. ఓకే, ఈ లెవెల్ వరకు. వన్స్ బిలో దిస్ లెవెల్కి వెళ్ళిందంటే క్లోజ్ చేసేసుకోండి. మార్కెట్ మళ్ళీ డౌన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 46,900 రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. 47,000 వరకు వెయిట్ చేయొచ్చు. One minute, 1.5 minute. ఈ ట్రేడ్ ఎవరైనా తీసుకున్నారా మెన్షన్ చేయండి అండి ప్లీజ్. లైవ్లో ఎన్ని పాయింట్స్ ఇస్తుంటే ఒక్కరు కూడా యాక్టివ్గా లేదు.
ఓకే, ఐ థింక్ జర్నీ అనేది ఇక్కడితో ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వాలండి, కంటిన్యూ అవ్వాలంటే. ఓకే, మనకి ఎస్ఎల్స్ హిట్ ఇంకా ఆల్మోస్ట్ 46,900 అనేది రెసిస్టెన్స్గా బిహేవ్ చేస్తుంది. వన్స్ అది బ్రేక్అవుట్ అవ్వాలి. ఓకే, వెల్ అండ్ గుడ్. 46,900 is breakout. థర్డ్ ట్రేడ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ వెయిట్ చేయండి. 47,000 is our target. బ్యాంక్ నిఫ్టీ 47,000కి వెళ్ళినప్పుడు మనం ఎన్ని పాయింట్స్ బుక్ చేస్తే అన్ని పాయింట్స్ హోల్డ్ చేసుకోండి. సో 7290 20 పాయింట్స్ ఇక్కడ. ఓకే, 5 minutes, ఐ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు నా ట్రేడ్ అనాలిసిస్ విన్నందుకు. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ లైవ్ ట్రేడింగ్ నాతో పాటు ఈ విధంగానే 1-on-1 లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు. ప్రీమియం గ్రూప్లో బెనిఫిట్స్ ఏరా అంటే నాతో పాటు లైవ్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కూడా డిస్కషన్ అనేది చేసుకుంటూ ట్రేడ్ ప్లానింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ అని, ప్రీమియం గ్రూప్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. డీటెయిల్స్ అనేది మీకు పంపిస్తాను. డైలీ 30 పాయింట్స్ 50 పాయింట్స్ అనేది మినిమం 50 పాయింట్స్ అనేది బుక్ చేస్తున్నాము ఎవ్రీ డే. లాస్ట్ 26 డేస్గా చూస్తున్నారు. మార్కెట్ బాగాలేని రోజు ఒక 4 days ఏమో మిస్ అయింది. మిగతా ఆల్మోస్ట్ యావరేజ్గా 50 పాయింట్స్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. లైవ్లో కొంచెం మనకు అపోజిట్ వాళ్ళు మెసేజ్ డిలే అవ్వడం వల్ల ఎంట్రీస్ తీసుకోవడం మిస్ అయ్యి ఉండొచ్చు. మేబీ ఫ్రెషర్స్గా ఉండే వాళ్ళు కూడా కొంచెం కాలేకుండా లేకుండా కూడా ఉండొచ్చు. 1-on-1 ఉండేటప్పుడు మనకు మీరు నాతో లైవ్లో డిస్కస్ చేస్తూ ట్రేడ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. జస్ట్ లైక్ ఒక కోచింగ్ అనుకోండి, మీరు ట్రైనింగ్ తీసుకునేలాగానే అనమాట. 1-on-1 లైవ్ ట్రేడింగ్ ఉంటుంది ఎవ్రీడే. ప్రీమియం గ్రూప్ బెనిఫిట్స్ అవే అనమాట. మనం మినిమం 30 to 50 పాయింట్స్ అనేది ఈజీగా బుక్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్ మనం క్రూడ్ ఆయిల్ అండ్ ఫోరెక్స్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. క్రూడ్ ఆయిల్ ఈవినింగ్ లైవ్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాము. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. హ్యాపీగా డైలీ లైవ్ ట్రేడింగ్స్, ప్రొఫెషనల్ లైవ్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.